నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న కొంతమంది నిపుణులు మనం చూసుకుంటే సంచలనమైన వ్యాఖ్యలు చేశారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ యుద్ధం జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇరాన్ చూసుకున్నా, ఇజ్రాయిల్ చూసుకున్నా, అమెరికా చూసుకున్నా భీకరమైన యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. మధ్యలో ఏ పాపం తెలియని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే అమాయక దేశాలు, ఏం తెలియని దేశాలు. ప్రస్తుతం ఇరాన్ దాడులు చేస్తూ ఉంటే చెయ్యి అడ్డు పెట్టి వాటిని ఆపుతూ ఉన్నాయి, కానీ కౌంటర్ అటాక్ అయితే చేయలేకపోతూ ఉన్నాయి. దీనికి మనం చూసుకుంటే కానీ బలహీనమైన సైనిక వ్యవస్థ ఉందని చెప్పేసి, అంటే ఇతర దేశాలకు మనం చూసుకుంటే కానీ ఇరాన్కు ప్రత్యేక సైన్యం ఉంది, ఇజ్రాయిల్కు సైన్యం ఉంది, అలాగే అమెరికాకు సైన్యం ఉంది, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కూడా సైన్యం ఉన్నా కానీ లిమిటెడ్గా ఉన్నారని చెప్పేసి, కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు డబ్బు కొదవలేదని చెప్పేసి, కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇప్పటికైనా ఆలోచించుకొని సైనిక వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఎల్లకాలం మనము అమెరికా అని చెప్పేసి ఇతర దేశాల మీద మాకు సహాయం చేయండి, మా దేశాలను రక్షించండి అంటే కానీ మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి ఎన్నాళ్ళను వాళ్ళని అడుగుతాము. దాన్ని ఆసరాగా చేసుకొని అమెరికా మరియు కొన్ని దేశాలు కువైట్ మరియు గల్ఫ్ దేశాలను దోచుకుంటూ ఉన్నాయని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న నిపుణులైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాల ప్రభుత్వాలకు సూచన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విపత్తులు వస్తాయి. మనల్ని మనం రక్షించుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండా ఇతర దేశాల మీద ఆధారపడితే కానీ మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా సరే కానీ అది వృధా అని చెప్పేసి నిపుణులైతే తెలుపుతూ ఉన్నారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏమి చేస్తాయో తెలియాల్సి ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేస్తూ ఉంటే ఎంతసేపు వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నాయి, కానీ తిరిగి ఇరాన్ మీద దాడి చేసేంత శక్తి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు లేకపోవడం చాలా బాధాకరమని చెప్పేసి, ఇటువంటి పరిస్థితులు లేకుండా మనల్ని మనం రక్షించుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లోని నిపుణులు పిలుపునిచ్చారు. మరి ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత అయినా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రత్యేక సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.